నమస్తే. నా పేరు నాగేంద్ర రెడ్డి. ధర్మవరం ప్రజలకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా నాదొక విన్నపం. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రమాణ స్వీకారం రోజున ఒకే మాట చెప్పాడు. ప్రభుత్వ పథకాలు అందేటటువంటి క్రమంలో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, ఆఖరికి పార్టీ కూడా చూడడం అని చెప్పి అన్నారు. అంటమే కాకుండా ఆ మాట నిలబెట్టుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ క్రమంలో నామినేటెడ్ పదవుల్లో ఇలాంటి చోట్ల చాలా చోట్ల 50% రిజర్వేషన్ అందులో బీసీలకు వచ్చేలాగా చూసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. అలాగే ధర్మవరం నుంచే కురబ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడాను ధర్మవరం వ్యక్తికే ఇచ్చిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఆల్ ఆఫ్ ద సడన్గా ఎక్కడ వేరే ప్రాంతానికి చెందిన కురబ కులస్తులు కేవలం కులం కార్డు పైన సత్యకుమార్ వచ్చి ఇక్కడ మనకు వైఎస్ఆర్సీపీ మన పార్టీ తరఫున మన పార్టీకి వ్యతిరేకంగా నిలబడటం అనేది జరిగింది. కూటమి అభ్యర్థిగా నిలబడ్డారు. అందరూ మనం చూసాం. అతనుకున్న ఒకే ఒక అర్హత ఏంటంటే కురబ కులం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కానివ్వండి, పదవులు పంచడంలో కానివ్వండి, దేంట్లో కూడాను ఎక్కడ కూడాను కులాన్ని చూడలేదు. ఆ సంగతి మనందరికీ బాగా తెలుసు. చూడకపోవటమే కాకుండా ఇప్పటి వరకు కూడాను తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు ప్రజలని, ముఖ్యంగా బీసీలని ఓటర్లుగానే చూస్తూ వచ్చాడు. అది కూడాను మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని బ్యాక్ బోన్ క్లాసెస్ ఆఫ్ ఇండియా, అంటే వీళ్ళు సమాజంలో మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా ఏం జరిగినా కానీ ప్రతి దాంట్లో కూడాను వీళ్ళు మనకి బ్యాక్ బోన్ లాగా వాళ్ళు లేనిది సమాజంలో ఏ కార్యక్రమం కూడాను బీసీలు లేనిది జరగదని చెప్పేసి ఆయన బీసీలన్నీ బ్యాక్వర్డ్ క్లాస్ వెనుకబడినటువంటి వర్గాల్ని ఆ రకంగా చూశారు, ఓటర్లుగా చూడలేదు. అందుకని తనకు ఓటు వేయని వాళ్ళకు కూడాను మన పార్టీ కాని వాళ్ళకు కూడా ఆయన పథకాలు సంక్షేమం అన్నీ కూడాను అందేలాగే చూశారు. ఆ సంగతి చూసాం. కానీ ఈరోజు మీ కార్పొరేషన్ చైర్మన్ రాజీనామా చేసి వెళ్ళిపోవటం, ఈ కుల సంఘాలన్నీ కూడాను ఇప్పుడు వచ్చేసి కులపరంగా ఓట్లు అడగడానికి మీ ముందరకు వస్తున్నటువంటి బ్యాక్డ్రాప్లో మీరందరూ ఇలాంటి తరుణంలో మనకి సంక్షేమాన్ని అందించేటప్పుడు కానీ మరొక సందర్భంలో కానీ పదవులు ఇచ్చేటప్పుడు కూడా కులాన్ని చూడకుండా మన కులానికి ముఖ్యంగా బీసీలకి అగ్రతాంబూలం ఇచ్చి మనకి ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి ఈ బ్యాక్డ్రాప్లో మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మేము అండగా ఉంటాము అని మీరు తీర్పు ఇవ్వాల్సినటువంటి సందర్భం మేము వచ్చింది. ఆ విశ్వాసాన్ని చూపించాల్సినటువంటి సందర్భం కూడా ఇది. మీ కుల సంఘాల వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్ల దగ్గరికి వచ్చారే అనుకోండి, వారికి కాఫీలు ఇవ్వండి, లేదా భోజనాలు పెట్టి గౌరవించండి, మర్యాదలు చేయండి, పంపించండి. ఎందుకంటే కులం ఇట్లా ఓట్లు వేసుకొని వాడుకోవడానికి మాత్రమే ఇంతకాలం మనం చూసాం. కానీ అలాగే కులం కూడు పెట్టదనే సంగతి మనకు ఉన్నటువంటి నానుడే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం డైరెక్ట్గా అనేక రీతుల్లో మన కుటుంబాలు, మా కుటుంబాల్లాగే అందరి కుటుంబాల్లాగే కురబ కులస్తుల కుటుంబాలు, గొల్లలకు అన్ని కుటుంబాలు కూడాను ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాగానే వాళ్ళందరూ కూడాను లబ్ధి పొందుతూ వచ్చారు. అంటే అర్హతే ప్రామాణికంగా అందరం లబ్ధి పొందుతూ వచ్చాము. కాబట్టి మీరు కులం చూపించి ఓటు అడిగే వాళ్ళని తిప్పి కొట్టాల్సినటువంటి వారిని నిరాకరించి వాళ్ళని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కాదు అక్కడ నిలబడ్డది, జగన్మోహన్ రెడ్డి గారు అనే సంగతి మీరు భావించుకోవాలి. 175 నియోజకవర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు నిల్చున్నట్లే, అట్లాగే ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కాకుండా మనం జగన్మోహన్ రెడ్డి గారిని నిలబడ్డట్టు భావించి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనకు అందుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు మనం మళ్ళీ కొనసాగేలాగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు మనందరి మీద ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు కులం చూసుకొని మన ఒక్క సీటే కదా అట్లా అనుకుంటే అందరూ అట్లాగే అనుకుంటే కూడాను అది మీ కులంతో పాటు కురబ కులస్తులతో పాటు మిగిలిన కులాలకు కూడాను అన్యాయం చేసినట్లు అవుతుంది. మిగిలిన కులాలలో చులకన కావద్దు దయచేసి. ఎందుకంటే ఇన్ని పథకాలు ఇంత లబ్ధి పొంది కూడాను చివరికి వాళ్ళ అభ్యర్థి వచ్చేటప్పటికి అతనికే ఓటేసేరుకున్నారు.
అనేటటువంటి అపప్రదని దయచేసి కురబ కులస్తులు మూటగట్టుకోవద్దు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సత్యకుమార్కి సీట్ ఇచ్చారో లేదో ఇంతకాలం ఆదరణ పొందినటువంటి ఆ కురబ కార్పొరేషన్ చైర్మన్ రాజీనామా చేసి తర్వాత కుల సంఘాలతోటి మీ దగ్గరికి ప్రచారానికి వస్తున్నటువంటి బ్యాక్డ్రాప్లో మీకు ఖచ్చితంగా మీరు ఈ ఎరుక కులం చూడకుండా మనం పొందినటువంటి లబ్ధిని మీరు గుర్తుపెట్టుకోవాలని పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తూ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా నా యొక్క విన్నపం.